సౌత్ ఇండియాలో విపరీతమైన టాలెంట్ ఉన్న హీరోయిన్ లిస్ట్ తీస్తే అందులో సాయి పల్లవి పేరు నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే డి డాన్స్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత మలయాళంలో ప్రేమం సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆమె ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తూ ముందుకు దూసుకుపోతుందో అందరం చూసాం. అయితే అవకాశాలు వస్తున్నాయి కదా అని మిగతా హీరోయిన్స్ లాగా ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకొని చేయడం లేదు. చాలా జాగ్రత్తగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే పోషిస్తూ ముందుకెళ్తోంది. తాను మనసుకు నచ్చితే ఎంత చిన్న హీరోతో కలిసి సినిమా చేయడానికైనా రెడీ. పెద్దగా రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేయదు. కానీ మనసుకు నచ్చకపోతే మాత్రం ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమానైనా రిజెక్ట్ చేస్తుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోలా శంకర్ సినిమాలో చెల్లి పాత్ర కోసం సాయి పల్లవిని కలిశారు. కానీ ఆమె నేను రీమేక్ సినిమాలో నటించను అని ముఖం మీదే చెప్పేసింది. ఇప్పుడు కూడా అలాంటి సందర్భం ఆమెకి తమిళ్లో వచ్చింది. నేషనల్ అవార్డు గ్రహీత చియాన్ విక్రమ్ హీరోగా అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతోంది. అరుణ్ కుమార్ గతంలో మండేలా, మావీరన్ లాంటి సినిమాలు చేశాడు. ఇవి తమిళంలో కమర్షియల్ గా ఉన్నాయి. అలా వరుస సక్సెస్ తో ఫామ్ లో ఉన్న దర్శకుడు నేషనల్ అవార్డు విన్నర్ విక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ రోల్ అంటే ఎగిరి గంతేస్తారు. కానీ సాయి పల్లవి మాత్రం నో చెప్పింది. తనకి క్యారెక్టర్ పరంగా పెద్దగా నచ్చలేదని, పైగా ఇప్పుడు డేట్స్ కూడా ఖాళీ లేవని చెప్పి వెనక్కి పంపించేసింది. ఇది ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. ప్రస్తుతం ఆమె నాగ చైతన్యతో కలిసి తండేల్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా 7వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా నుండి విడుదలైన బుజ్జితల్లి పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణంలో సీతగా నటిస్తుంది. ఇందులో రణవీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, రావణుడిగా కేజీఎఫ్ యష్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.